ఒకానొక నాడు ఒక మహానుభావుడు ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చెయ్యాలి రామచంద్రమూర్తి విగ్రహాన్ని నిర్ణయం తీసుకుని పరమాచార్యుల వారు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో విడిది చేశారనేటటువంటి విషయాన్ని తెలుసుకుని గబగబా పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజంతా పరమాచార్యులు వారు చాలా హడావిడిగా ఉన్నారు. వారితో మాట్లాడేటటువంటి అదృష్టం కలగలేదు. మరునాడు తీర్థం ఇస్తున్నారు. రోజు చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇచ్చేవారు. తీర్థం ఇస్తుంటే ఈయన వెళ్లి తీర్థం కోసం అని చెయ్యి పట్టారు. పరమాచార్యులు వారు ఆ చేతిలో ఉన్న ఉద్ధరిణితో తీర్థం పోసి ఆ ఉద్ధరిని కమండలంలో పెట్టేసి చెయ్యి వెనక్కి పెట్టి అన్నారు, ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. తెల్లబోయాడు ఆయన. మా ఇంట్లో ప్రతిష్ఠ పూర్తయింది స్వామి అన్నాడు. అది సరేనో, రామపాద స్వామి వారికి ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నావు అన్నారు. అంటే రామపాద స్వామి వారి ప్రతిష్ఠ ఏమిటి అని జ్ఞాపకానికి వచ్చింది. తన ఊర్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలనుకున్నారు. అనుకుని అది ఒక్కసారి స్వామివారికి చెప్దామని వచ్చారు. స్వామి, ఏదో మే 24వ తారీఖుని చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ తేదీ నేను ఖచ్చితంగా చెప్తున్నానో లేదో తెలియదు, నెల మాత్రం ఖచ్చితం. అంటే పరమాచార్యులు వారు అన్నారు, మే 24న అన్నారు. అంటే మే 24న అవుతుంది అనుకుంటున్నావా? అవదు అన్న మాట శ్లేషగా కనపడింది. అందులో కాసేంత పువ్వులు, కిస్మిస్ పళ్ళు, కుంకం తీసి ఆయన చేతిలో పెట్టి విగ్రహం కింద యంత్రానికి బదులుగా వీటిని ఉంచండి అని చెప్పారు. రామపాద స్వామి అని పేరుంచండి దేవాలయానికి అని చెప్పారంతే. ఖచ్చితంగా ఆ తేదీకి కొద్ది రోజుల ముందు జవహర్లాల్ నెహ్రూ గారు శరీరాన్ని విడిచిపెట్టారు. రైళ్లు, బస్సులు అన్నీ ఆగిపోయాయి. వీళ్ళు అనుకున్న ప్రతిష్ఠ ముహూర్తానికి ఈ విద్వాంసుడు ఆ ఊరు చేరలేకపోయారు. ఆగిపోయింది. జూన్లో ప్రతిష్ఠ జరిగింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ దేవాలయం కట్టినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత నాగార్జున సాగర్ డ్యాం బద్దలై కొన్ని వందల ఊర్లు ముంచెత్తి ఆ కృష్ణానది వరద ప్రవాహం వచ్చి ఆ ప్రతిష్ఠ చేయబడిన రామచంద్రమూర్తి పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోయింది. రామపాద స్వామి అని చెప్పి ఎలా పెట్టారు పేరు? ఎప్పుడో జరగబోయే విపత్తు ఆనాడు రామచంద్రమూర్తి పాదములను తాకినటువంటి కృష్ణ మరికొంచెం పైకి కాని వెడితేట ఇంకొక 1000 ఊళ్ళు మునిగిపోతాయిట. పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోవడంలో దివిసీమలో 1000 గ్రామాలు బతికి బట్టకట్టాయి. ఆ పేరు ఎలా ఉంచారు? ఈ మాట ఎలా చెప్పగలిగారు? కమండలంలో తీర్థం తీసిస్తుంటే క్యూలో వచ్చి తీర్థం తీసుకునేవారు పరమాచార్యుల వారి దగ్గర. తీర్థం తీసుకోవడానికి ఒక స్త్రీ వచ్చి చెయ్యి చాపింది. అమ్మా, నీకు అశౌచం ఉంది, వెళ్ళిపో అన్నారు ఆచార్యుల వారు. స్వామి, నాకు అశౌచం లేదు, అశౌచం తీరి నేను తలస్నానం చేసి వారం రోజులైంది, నాకు దయచేసి తీర్థం ఇవ్వండి అంది ఆవిడ. అమ్మా, మరొక్క మారు చెప్తున్నాను, నీకు అశౌచం ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఏమి నన్ను ఇలా అన్నారు స్వామి అని బెంగ పెట్టుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే ఊరు వెళ్ళినటువంటి భర్త మరణించాడని టెలిగ్రామ్ వచ్చింది ఇంటికి. ఎలా చూడగలరు భూత భవిష్యత్ వర్తమాన కాలములను? ఆ స్త్రీకి తెలియని విషయం పరమాచార్యుల వారికి తెలిసింది. ఇంకా చిత్రమైన విషయం, ఇలా ఎన్నో లీలలు. కానీ ఉదాహరణకి 1-2 చెప్తున్నానంటే ఆత్మస్థితిగతులై ఉండడం అంటే ఏమిటి అన్నదానికి రమణులు కూడా ఇలాగే చెప్పగలిగేవారు. ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఒక నది ఒడ్డున రమణ మహర్షిని చూడాలని రోజు డిబ్బీలో డబ్బులు దాచుకునేటటువంటి దంపతులు 17వ నంబర్ సిమెంట్ బెంచీ మీద కూర్చుని మాట్లాడుకున్నటువంటి మాటల్ని వాళ్ళ డబ్బు పూర్తయిన తరువాత రమణాశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళ భాష తెలియకపోయినా రమణ మహర్షి, మీరు ఫలానా నది ఒడ్డున ఫలానా నంబర్ బెంచీ మీద కూర్చుని నా గురించి మాట్లాడుకునేవారు కదా అన్నారు. ఎలా తెలుస్తుంది రమణులకి? అలాగే తెలుస్తుంది చంద్రశేఖరులకి. ఎంత చిత్రం అంటే, వారు నీలంరాజు శేషయ్య గారని మహానుభావుడు ఆంధ్రప్రభ ఎడిటర్, ఆయనే నడిచి దేవుడు అని పుస్తకం రాశారు. అందులోనే నేను ఇవాళ 1-2 సందర్భాలు అందులోంచి తీసుకొచ్చి చెప్పాను. అందులో దీని గురించి వ్రాశారు ఆయన. నీలంరాజు శేషయ్య గారి సోదరి ఒకనాడు పరమాచార్యుల వారిని వారి ఇంటికి ఆహ్వానించారు భిక్షకి, చంద్రమౌళీశ్వరారాధనకి. ఆనాడు చంద్రమౌళీశ్వరారాధన చేసి అభిషేక తీర్థం ఇస్తున్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు వచ్చారంటే చుట్టుపక్కల కొన్ని ఊళ్ళ వాళ్ళు తరలి వెళ్ళిపోతుండేవారు దర్శనానికి. ఆ తీర్థం ఇస్తుంటే వయస్సు కొంచెం మధ్య వయస్సు ఉన్నటువంటి 1-2 దంపతులు వచ్చి తీర్థం తీసుకున్నారు. తరువాత వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు. పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు, నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు. ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు.
ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకుని తలెత్తి ఆడవాళ్ల వంక చూశాడు. ఎక్కడో వెనకాల నించున్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుని ఆ స్త్రీ మళ్ళీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది. ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచార్యులు వారు అన్నారు, మీరు ముగ్గురిగా వచ్చారు, నువ్వు, నీ భార్య, నీ కుమారుడు, నలుగురిగా నీ కోడలితో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు. ఈ మాటలు అనగానే ఆయన కోడల్ని పిలిచి, అమ్మా నువ్వురా, పరమాచార్యుల వారు చెప్పారు, నలుగురం బొంబాయి వెళ్ళిపోదామన్నారు. నీలం రాజు శేషయ్య గారికి కూడా తెలియదు ఈ విషయం, ఆ ఇంటి వాళ్ళకి అసలు తెలియదు. అసలు వచ్చిన వాళ్ళెవరు, కోడలు ఏమిటి, ఆయన ఎవరు, ఆవిడ్ని రమ్మని పరమాచార్యులు వారు అనడం ఏమిటి అని తెల్లబోయి వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పీటల మీదే వరకట్నం గురించి మాకు దెబ్బలాట్లు వచ్చాయి, మా అబ్బాయి మా కోడల్ని ఏలుకోలేదు, ఆ పిల్ల 3 ఏళ్ల నుంచి పుట్టింట్లో ఉంది, మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, ఆ పిల్ల ఎక్కడుందో కూడా మాకు తెలియదు. 3 ఏళ్ల తర్వాత మేమేదో మా బంధువుల ఇంటికి వచ్చాం, పరమాచార్యులు వారు వస్తున్నారని తీర్థం తీసుకోవడానికి రాత్రి కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ పిల్ల తల్లి ఈ పిల్ల కాపరం బాగుపడుతుందేమో పరమాచార్యులు వారికి చెప్పుకుందామని ఆ పిల్లని తీసుకుని ఆవిడొచ్చింది, వీళ్ళు వస్తున్నారని ఆవిడికి తెలియదు. ఆ పిల్ల తల్లి పిల్లని తీసుకుని వచ్చింది, వీళ్ళు వచ్చారు. అక్కడ వీళ్ళు ఒండరులు చూసుకున్నారు, మాటలు లేవు, మాట్లాడుకోలేదు. ఇది పరమాచార్యుల వారికి ఎలా తెలిసింది? ఆ తల్లి సంకల్పం చేసింది పరమాచార్యుల వారికి చెప్పుకుందామని, ఆయన నోటి వెంట వచ్చిన మాట కాపరాన్ని దిద్దేసింది. నేను చీరలు కూడా తెచ్చుకోలేదు అంది కోడలు. అమ్మ నీకు బొంబాయిలో కొంటాం, ఇది పరమాచార్యుల వారి ఆజ్ఞ, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మాతో వచ్చేసాయి, బొంబాయి తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారంతే. వాళ్ళు వెళ్ళిపోయింది బొంబాయి హాయిగా. ఇలా పరమాచార్యుల వారి జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? కేవల పీఠాధిపత్యం కాదు, వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, వారు మాట్లాడిన ఒక్కొక్క మాట ఈ దేశంలో కొన్ని కోట్ల మందిని మార్చాయి. అది గురువు అంటే.